హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ కార్తీక మాసం కదా. నాన్ వెజ్ ఏముండదు, ఓన్లీ వెజ్జే. చూడండి, ఆలు మసాలా ఎట్లా రెడీ చేస్తున్నా చూడండి. ఆలు మసాలా కర్రీ అండి. చూడండి, ఫస్ట్ ఉల్లిగడ్డ కోసుకోవాలండి, కొంత చింతపండు, పాత చింతపండు, తర్వాత టమాటా కోసుకోవాలండి, తర్వాత మిర్చి కోసుకోవాలండి, తర్వాత ఆలు మంచిగా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేసుకొని ఇట్లా పెద్ద పెద్దగా పీసెస్ కోసుకోవాలండి. చిన్న కోసుకోవద్దు, పెద్ద పెద్ద కోసేసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత నేను విడదీస్తా, మా ఆవిడ వండుతుంది, ఎందుకంటే నాకు వంట రాదు, జస్ట్ తినడమే. చూపెడతా చూడండి. ఇట్లా పల్లీలు ఇట్లా ఎంపుకొని పెట్టుకోవాలి. పల్లీలలో ఒక 2-4 మిర్చీలు వేస్తాను. బౌల్ పెట్టానండి, కొంచెం ఆయిల్ పోస్తుంటాను. చూడండి, చాలా కొంచెం ఆయిల్ అనేది వేడెక్కని, కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం జీలకర్ర ఇట్లా వేగాలండి. తర్వాత మిర్చీలు వేసుకోవాలండి. మిర్చీలు వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ ఉన్నాయి కదా, కోసుకున్న ఆనియన్స్ అవి వేసుకోవాలండి. తర్వాత కలుపుకోవాలండి. కలపమ్మ కొంచెం కలిపేసుకోవాలండి. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డ్ కలర్, కొంచెం ఎరుపు రంగు కలర్ వస్తుంది, అప్పటి వరకు ఉంచాలండి. ఉంచితే టేస్ట్ వస్తుంది. కర్రీ ఏ కర్రీ అయినా సరే, ఈ కర్రీ కానీ ఏ కర్రీ అయినా సరే టేస్ట్ వస్తుంది. తర్వాత పల్లీలు ఉన్నాయి కదా, ఎంపిన పల్లీలు ఉన్నాయి కదా, అవి మనం మిక్సీ చేస్తాం, మంచిగా పేస్ట్ లాగా చేసేస్తాం. చూడండి, పెట్టేసుకున్న ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత సాల్ట్, ఉప్పు ఉంది కదా, ఉప్పు వేసుకుందాం కొంచెం. అట్లా ఆల్రెడీ కర్రీలు వేస్తాం కానీ తర్వాత క్యాప్ పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మిక్సీ గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేయాలండి. మళ్ళీ ఒకసారి పట్టేద్దాం, మెత్తగా అవుతుంది. మరి అంత గోల్డెన్ కలర్ వచ్చినాయండి, గోల్డెన్ కలర్. కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం, కొంచెం అల్లం వెల్లిగడ్డ. తినం కాబట్టి మనకి కొంచెం టేస్టీగా ఇట్లా మసాలా ఆలుగడ్డ కర్రీ చేస్తే టేస్ట్ ఉంటుందని. తర్వాత టమాటా కోసి పెట్టుకున్నాం కదా, అది వేద్దాం. ఇంకా రుబ్బి పోసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇట్లా పట్టేసుకున్నామండి. పట్టేసిన తర్వాత అది ఎప్పుడు పోయాలో చెప్తాను. తర్వాత కలిపేసుకోవాలి. ఇందాక పట్టి పెట్టుకున్న పల్లీలది పేస్ట్ అండి, పోసేసుకోవాలి. కొంచెం కళ్యామాకు వేసుకున్నామండి. చాలా సింపుల్ అండి. నేను మొత్తం అయిపోయేదాకా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటాయండి. మటన్ కన్నా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది పెరుగు అండి, పెరుగు కూడా పోసేసుకుందాం. కొంచెం మసాలాలండి, మసాలాతోనే టేస్ట్ ఉంటుంది. మసాలా తర్వాత చెప్తాను ఏం చేయాలో. చూడండి ఇట్లా మసాలాలు వేయాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. కారం వేస్తాం. అప్పుడు కారం కొంచెం వేసుకుందాం, ఎందుకంటే పిల్లలు కదా, తినలేరు కారం ఉంటే. చాలు. తర్వాత చింతపండు, ఇలా మసాలాలండి బాగా. తర్వాత కోసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి వేయాలి అందులో. నిమ్మలంగా చేత్తోనే వేయరాదమ్మా.
ప్రాసెస్. అవునా? కానీ మా ఆవిడ చేస్తే కర్రీలు బాగుంటాయండి, సూపర్ ఉంటాయండి. అందుకే పెళ్ళిళ్ళకు వండడానికి వెళ్ళవు అంటే పోదు. మా అన్నయ్యకు నేను చేస్తేనే ఇష్టం తెలుసా. తర్వాత మసాలా కొంచెం ఎక్కువద్దు, లైట్గా. తర్వాత ధనియాల పొడి. పిల్లలకి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు వంకాయ కూర అంటే ఇంకా అవి నూనెలో ఏం పాలే, అదంతా పెద్ద ప్రాసెస్. ఇది జస్ట్ మీరు ఉడకబెట్టుకొని ఆ పొట్టు తీసి ఇందులో వేసేస్తే మీకు మంచి టేస్ట్. పిల్లలు కూడా మంచిగా తింటారు. నేను ఒకసారి ట్రై చేయను, నా పిల్లలు అయితే మంచిగా తింటారు ఇద్దరు. చిన్న పాప 2 years అయినా కూడా మంచిగా తింటారు. పెద్ద పాప కూడా మంచిగా తింటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆలు మసాలా కర్రీ అయిపోయిందండి. ఇదే ప్రాసెస్, ఇట్లా చేసేయండి సింపుల్గా. నేను చూపెట్టిన రకంగా మీరు చేసేస్తే చాలా చాలా బాగుంటుంది. మటన్ కన్నా చికెన్ కన్నా అసలు చాలా బాగుంటుందండి. సరే మీ వంట చేసి చూడండి, సరే మీ ఇంట్లల్లో వండి పిల్లలు పెట్టండి. ఎంత అద్భుతంగా తింటారంటే అంత అద్భుతంగా తింటారండి. ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. టేస్ట్ చేస్తున్నా, ఎట్లా ఉందో వేడి కాలుతుందండి, వేడిది. సూపర్ ఉందండి. ఎప్పుడైనా వేస్తే ఇట్లా వేసుకోండి. వేడిదండి. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. సూపర్ ఉన్నదండి. ఎప్పుడైనా మీరు వేసుకుంటే ఇలా వేసుకోండి, సూపర్గా ఉంటుందండి. చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్స్ అండి. ప్లీజ్ అట్లనే మా కూతురు కూడా తిని చెప్తుంది ఎట్లా ఉందో. సో చూడండి. మా మమ్మీ మంచిగా సూపర్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ మంచిగా చేస్తుంది, సూపర్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్మైల్.